అది మంచు పర్వతాల్లో కవోష్ణ రుధిర జ్వాలలతో సాగిన సమరం. అది వందలాది సైనికులు ప్రాణాలు బలిపెట్టి సాధించిన విజయం. 25 ఏళ్ల క్రితం జరిగిన కార్గిల్ యుద్ధం మన వీర సైనికుల అనన్య దేశభక్తికి, అసమాన త్యాగాలకి ప్రతీక. జాతి ఉరహ పంజరంలో నిరంతరం మారుమోగే విజయగీతిక. మన అమర జవాన్ల త్యాగాల్ని స్మరిస్తూ, ఈ 25 ఏళ్లలో వచ్చిన మార్పుల్ని గుర్తు చేసుకుంటూ TV9 సమర్పిస్తోన్న శౌర్య గాథ కార్గిల్ at 25. మంచు పర్వతాల్లో వందలాది సైనికుల ప్రాణాలు బలిపెట్టి సాధించిన ఒక అపూర్వ విజయానికి నేటితో 25 ఏళ్లు. భారత భూభాగాన్ని ఆక్రమించడం కోసం కార్గిల్ మాటును నక్కిన 1500 మంది పాకిస్తాన్ ముష్కరుల్ని తరిమికొట్టిన భారత సైనికుల విజయ గాథకు ఇవాల్టితో 25 ఏళ్లు. అమర జవాన్ల త్యాగాల్ని స్మరించుకొని వారి త్యాగాలకు జేజేలు పలకాల్సిన సందర్భం ఇది. 25 ఏళ్ల క్రితం మనం సాధించింది విజయం మాత్రమే కాదు, दुराक्रमिस्ते पराक्रमिस्तामन्न गट्टी संदेशं कूड़ा. पाकिस्तान ने अपने इतिहास से कुछ नहीं सीखा. आतंकवाद के इन सरपरस्तों को कहना चाहता हूं कि उनके नापाक मंसूबे कभी कामयाब नहीं होंगे. आतंकवाद को हमारे जाबाज पूरी ताकत से कुचलेंगे. दुश्मन को मुंहतोड़ जवाब दिया जाएगा. పాకిస్తాన్ కి చింత చచ్చినా పులుపు చావలేదు. ఘోర పరాజయాన్ని చవిచూసిన చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకున్న దాఖలాలే లేవు. ఈసారి తెగబడితే తరిమి కొట్టడం కాదు, అంతకు మించి దిమ్మ తిరిగేలా జవాబిస్తాం. కార్గిల్ విజయం సాధించి 25 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా లదాఖ్ లోని ద్రాస్ సెక్టార్ లో ఏర్పాటు చేసిన కార్గిల్ విజయ్ దివస్ వేడుకల్లో పాల్గొన్నారు ప్రధాని మోదీ. అమరవీరుల స్తూపం దగ్గర మౌనం పాటించి జవాన్ల బలిదానాన్ని స్మరించుకున్నారు మోదీ. సైనిక వందనాన్ని స్వీకరించి కార్గిల్ యుద్ధానికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్ ను సందర్శించారు ఆయన. అప్పటి అపూర్వ విజయాన్ని గుర్తు చేసుకున్నారు. 25 ఏళ్ల కిందట పాకిస్తాన్ ఆక్రమించుకున్న కార్గిల్ జిల్లాలోని పర్వత శిఖరాలని భారత సైన్యం తిరిగి చేజిక్కించుకొని విజయ పతాకంను ఎగురవేసింది. 1999 మే నుంచి జూలై వరకు జరిగిన కార్గిల్ యుద్ధంలో భారత సైన్యం దాటికి పాక్ సేనలు తోకముడుచుకున్నాయి. అప్పటి నుంచి జూలై 26వ తేదీన విజయ్ దివస్ జరుపుకుంటోంది భారత్. వాస్తవ అధీన రేఖకు ఆనుకొని ఉన్న కార్గిల్ ద్రాస్ సెక్టార్ లో 6 నెలలు మాత్రమే ఆర్మీ ఉంటుంది. శీతాకాలంలో భీకరమైన మంచు కారణంగా పోస్టులు ఖాళీ చేసి మిగతా 6 నెలలు దూరంగా ఉంటాయి సేనలు. సెప్టెంబర్ 15, మే 15 మధ్యకాలంలో ఎల్ఓసికి ఇరువైపులా కూడా 2 దేశాల సైన్యాలు మోహరించుకోకూడదని ఒప్పందం కూడా ఉంది. కానీ దాన్ని నిస్సిగ్గుగా ఉల్లంఘిస్తూ పాకిస్తాన్ కార్గిల్ మీదకు దుస్సాహం చేసింది. పాకిస్తాన్ ప్రధానిగా ఉన్న నవాజ్ షరీఫ్ కు తెలియకుండానే సైనిక అధ్యక్షుడిగా ఉన్న పర్వేజ్ ముషర్రఫ్ ఈ విధంగా కార్గిల్ దురాక్రమణకు స్కెచ్ వేశాడు. 5 బెటాలియన్లను ముజాహిదీన్ల ముసుగులో భారత భూభాగంలోకి ప్రవేశపెట్టాడు. అధీన రేఖను దాటి వచ్చి ఆయుధాలతో పాటు సరుకు సరంజామాలను తెచ్చుకొని కార్గిల్లో మకాం పెట్టాడు శత్రువు. అయితే ఈ కార్గిల్ ను మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు అంటే దానికి ఓ పెద్ద కారణం ఉంది. మనాలి నుంచి శ్రీనగర్ వరకు ఉండే నేషనల్ హైవే 1 లో కీలకమైన పాయింట్ లో ఉంది ఈ కార్గిల్. ఒకవేళ ఈ ప్రాంతాన్ని కబ్జా చేస్తే సైనికుల ఆహారం, ఆయుధాల సరఫరా కాకుండా అడ్డుకోవచ్చని, కొండలపై ఏర్పాటు చేసుకున్న బంకర్లపైకెక్కి ఇండియన్ ఆర్మీకి తేలిగ్గా చెక్ పెట్టవచ్చని పాకిస్తాన్ మిలిటరీ పథకం పన్నింది. కానీ అక్కడున్న ఒక పశువుల కాపరి పాక్ సైన్యాన్ని పసిగట్టి ఇండియన్ ఆర్మీకి ఉప్పందించడంతో కుట్ర బయటపడింది. అంతకుముందు ఎల్ఓసి సమీపంలోని ముష్కోస్, కష్కర్, ద్రాస్ సెక్టార్ నుంచి భారీగా చొరబాట్లు జరిగితే అదంతా ముజాహిదీన్లు అనుకుంది భారత సైన్యం. కానీ అక్రమంగా కార్గిల్లోకి వచ్చి తిష్టవేసిన వీళ్లంతా పాకిస్తాన్ సైనికులే అని తర్వాత తెలుసుకుంది. కార్గిల్ సమీపంలోని ముష్కోస్ శిఖరాగ్రం పాయింట్ 5353ని పూర్తిగా ఆక్రమించుకొని దాన్నే అడ్డాగా మార్చుకొని కక్సర్, తుర్తుక్ సహా 4 గ్రామాల్లో తిష్టవేశారు పాక్ సైనికులు. ఎల్ఓసి పొడవునా 57 శిఖరాలు ఆక్రమించుకొని పైనుంచి ఫైరింగ్ చేస్తుంటే మన వాళ్లు పైకి చేరడానికి నెత్తురు దారబోయాల్సి వచ్చింది. శత్రువు కురిపించిన బాంబులకి ఒకే రోజు 5 కార్గిల్ వాసులు చనిపోయారు. ఊరంతా యుద్ధ క్షేత్రంగా మారింది. తర్వాత ప్రభుత్వం అనుమతి తీసుకుని ఎయిర్ ఫోర్స్ రంగంలోకి దిగి వార్ సీన్ ను సమూలంగా మార్చేసింది. MiG-21, MiG-27 ఫైటర్ జెట్స్ తో పాటు హెలికాప్టర్లు భారీ ఎత్తున సమరంలో అండగా పైన నిలిచాయి. -50 డిగ్రీల అతిశీతల వాతావరణంలో విజయమో వీరస్వర్గమో అంటూ వేలాది మంది భారత సైనికులు చావుకు ఎదురెళ్లారు. లోయల్లో, అగాధాల్లో, పర్వత సానువుల్లో, మంచు గాలుల్లో దేశమాతను స్మరించుకుంటూ శత్రువుపై విరుచుకుపడ్డారు మన దేశ సైనికులు. యుద్ధంలో అంతిమంగా మన ఇండియన్ ఆర్మీ ఘన విజయం సాధించడంతో శతకోటి భారతీయుల హృదయాలు పులకరించిపోయాయి.
మన స్వేచ్ఛ స్వాతంత్రాల కోసం మంచుకొండల్లో నెత్తురు దారబోసి అమరులైన 553 మంది వీర జవాన్ల పేరుతో ఆపరేషన్ విజయవార్ మెమోరియల్ ను రూపొందించి జాతి యావత్తు ఏటా స్మరించుకుంటోంది. విజయ్ దివాస్ సందర్భంగా జూలై 26వ తేదీన దేశవ్యాప్తంగా అమర జవాన్లకు నివాళులర్పిస్తున్నాం. వారి త్యాగం, శౌర్యం నుంచి దేశమంతా స్ఫూర్తి పొందుతోంది. కానీ పాకిస్తాన్ తోక మాత్రం వంకరగానే ఉందని, బుద్ధి తెచ్చుకోలేదని కార్గిల్ యుద్ధక్షేత్రం నుంచి మళ్లీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గత 2 ఏళ్లలో 48 మంది సైనికుల్ని బలి తీసుకున్న ఉగ్రమూకల ఏరువేతకు నడుం కట్టింది భారత ప్రభుత్వం. కాశ్మీర్లో ఉగ్రవాదులను మట్టుపెట్టేందుకు ఆపరేషన్ సర్ప్ వినాష్ 2.0ని ప్రారంభించారు మోదీ. మీరు పెంచుతున్న ఉగ్ర పురుగుల్ని నలిపి పారేస్తాం అని పాక్ని చూపుడు వేలుతో హెచ్చరించారు. आतंकवाद को हमारे जाबाज पूरी ताकत से कुचलेंगे. दुश्मन को मुंहतोड़ जवाब दिया जाएगा. కార్గిల్ ఆ పేరు వింటేనే తనువు పులకిస్తుంది, దేశభక్తి ఉప్పొంగుతుంది. కార్గిల్ వార్లో ఆపరేషన్ విజయ్ 1999 మే 26న ప్రారంభమైంది. విజయం భారత్ కైవసమైంది. కార్గిల్ అంటే హిమాలయ సిగలో రక్తపుటేర్లు పారిన నేల. ఇంతకీ కార్గిల్ ఎక్కడుంది? అసలు 25 ఏళ్ల క్రితం ఏం జరిగింది? ఆ కథేంటి? పాకిస్తాన్ భారత్ మీద అటాక్ చేయడానికి కార్గిల్ నే ఎందుకు ఎంచుకుంది? ఆపరేషన్ విజయ్ పేరుతో సాగిన ఈ యుద్ధంలో భారత సైనికులు 527 మంది ప్రాణాలు కోల్పోయారు. 1363 మందికి గాయాలయ్యాయి. ఒకటి కాదు, రెండు కాదు, 2 నెలలకు పైగా ఈ యుద్ధం కొనసాగింది. మే 3, 1999న కార్గిల్ కేంద్రంగా పాకిస్తాన్ చొరబాటు మొదలైంది. అప్పటికే కొంత అనుమానంతో భారత అధికారులు కొంతమంది సైనికులను తనిఖీల కోసం పంపారు. ఆ సమయంలో 5 సోల్జర్స్ ను బంధించి చిత్రహింసలకు పాల్పడి హత్య చేశారు. దాంతో కుట్రకోణం బయటపడ్డంతో భారత్ యుద్ధానికి సిద్ధమైంది. మే 23న యుద్ధానికి సిద్ధమైన భారత్ 26వ తేదీన పాకిస్తాన్ పై గగనతలం నుంచి దాడులకు దిగింది. ఇక యుద్ధం తీవ్రమైన తరుణంలో మే 27న భారత్ కు చెందిన MiG-27 యుద్ధ విమానాన్ని కొల్చిన పాక్ భారత పైలట్ ను బందీగా చేసుకుంది. జూన్ 1 నాటికి 8వ మౌంటైన్ డివిజన్ స్వాధీనం చేసుకుంది. ఆ టైంలో 6 భారత జవాన్లను బంధించి చంపేయడంతో భారత్ మరింత రగిలిపోయింది. యుద్ధం తారాస్థాయికి చేరడంతో సంయమనం పాటించాలన్న డిమాండ్లు ప్రపంచ దేశాల నుంచి వినిపించాయి. ఈ నేపథ్యంలో జూన్ 12న ఇరు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య చర్చలు సాగినా ఫలించలేదు. కార్గిల్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవాలని పాక్కు జూన్ 15న అమెరికా సూచించింది. అయినా వినిపించుకోలేదు. జూన్ 29న టైగర్ హిల్ సమీపంలో 2 పాక్ శిబిరాలను భారత్ స్వాధీనం చేసుకుంది. 18,000 అడుగుల ఎత్తులో వాతావరణం అనుకూలించని చోట పాకిస్తాన్ సైనికులు గుళ్ల వర్షం కురిపిస్తున్నా భారత సైనికులు చెక్కు చెదరలేదు. ఆత్మవిశ్వాసంతో పాక్ ముష్కరులను అంతమొందించే వరకు పోరాడారు. వాయుసేన సహకారంతో దాడులను తీవ్రతరం చేసి శత్రుమూకలను తరిమికొట్టారు. ఆ తర్వాత యుద్ధం మరింత తీవ్రమవుతూ పోయింది. ప్రతి అవకాశాన్ని భారత సైనికులు సద్వినియోగం చేసుకున్నారు. జూలై 1న బ్రిగేడ్ క్యాప్చర్ పాయింట్ స్వాధీనం చేసుకోవడంతో పాక్ పతనం మొదలైంది. పతనం తప్పదని భావించిన పాక్ జూలై 11న తొలిసారి వెనకడుగు వేసింది. ఆ తర్వాత కొద్ది రోజుల వరకు భారత సైనికులు అక్కడే ఉండి కాపు కాశారు. జూలై 26న పాకిస్తాన్ మొత్తానికే తోక ముడవడంతో భారత్ జయకేతనం ఎగురవేసింది. ఎన్నో రోజులుగా కుట్రతో రగిలిపోయిన పాకిస్తాన్ కాశ్మీర్లోని కార్గిల్, ద్రాస్, లేహ్ సెక్టార్లతో పాటు టోలో లింక్ పర్వతాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ ఈద్ కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు భారత్ పాక్ కుట్రబుద్ధికి ధీటుగానే సమాధానమిచ్చింది. కార్గిల్ యుద్ధానికి కేంద్ర బిందువు టైగర్ హిల్ పర్వతం. 2 దేశాల మధ్య గెలుపోటముల్ని ప్రభావం చేసిన కీ పాయింట్ అది. ద్రాస్కి సమీపంలో ఉండే టైగర్ హిల్ శిఖరాన్ని చేరుకోవడానికి 72 గంటల్లోనే కొత్త దారిని నిర్మించుకొని పోరాటంలో ముందు నిలిచారు మన జవాన్లు. ఆనాటి కార్గిల్ యుద్ధ పరిస్థితులు, మన వీర జవాన్ల శౌర్య పరాక్రమాల్ని TV9 మీకు ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. TV9 भारतवर्ष आज पहुंचा है लेमुचिन व्यू पॉइंट पर। एक ऐसा इलाका, एक ऐसा व्यू पॉइंट जो आपको दिखाता है पूरा कारगिल, वो लोकेशन जहां पर कारगिल का युद्ध लड़ा गया था। करीब 18,000 फीट की ऊंचाई पर ये युद्ध लड़ा गया और आप ठीक मेरे पीछे जो बर्फीली चोटी देख रहे हैं, इसका नाम टाइगर हिल है। आज ये पूरा इलाका जो है वो शांत है, यहाँ पर शांति कायम है, अमन है, चैन है कायम है। लेकिन
आपको बता दें कि करीब आज से 24 साल पहले यहाँ ऐसा माहौल नहीं था। यहाँ पर दुश्मन ने घुसपैठ कर दी थी। पाकिस्तान दुश्मन, आपको बता दें कि परवेज मुशर्रफ की ऐसी चाल उसने चली कि अपनी जो ट्रूप्स थे उनको इस तरीके से उन्होंने तैयार किया कि पहाड़ की ऊंची ऊंची चोटियों पर कब्जा कर लें और वहां से हमारी सरजमी पर कब्जा करें। और हमारी हिंदुस्तान की जो फौज थी वो उस समय आपको बता दें कि नीचे की ओर पेट्रोलिंग करती थी और इसी चीज़ का फ़ायदा परवेज़ मुशर्रफ ने उठाया और अपनी ट्रुप्स को तैयार करके इन तमाम जो चोटियों को आप देख रहे हैं उन चोटियों पर कब्जा कर लिया। 18,000 फीट की ऊंचाई पर कारगिल का ये युद्ध लड़ा गया, तकरीबन 2 माह तक चला, जिसमें 527 वीर सैनिकों की शहादत देश को देनी पड़ी। 1300 से ज्यादा सैनिक इस जंग में घायल हुए और पाकिस्तान के लगभग 1000 से 1200 सैनिकों की इस जंग में मौत हुई। भारतीय सेना ने अदम्य साहस से जिस तरह कारगिल युद्ध में दुश्मन को खदेड़ा, उस पर हर देशवासी को गर्व है। आज मैं आपको यहाँ की ये तस्वीरें दिखा रही हूँ। अपने कैमरा पर्सन निरंजन से कहूँगी कि निरंजन, एक बार यहाँ का व्यू भी दिखाइए कि किस तरीके से आज यहाँ पे बिल्कुल अमन चैन कायम है। लेकिन आपको बता दें कि आज से 24 साल पहले ऐसी तस्वीर नहीं थी, क्योंकि पाकिस्तान ने यहाँ पर घुसपैठ कर दी थी। लेकिन आज TV9 भारतवर्ष आपको लेकर आया है और दिखा रहा है वो बैटलफील्ड जो कि करीब 24 साल पहले लड़ा गया था। लेकिन सबसे बड़ी बात यह है कि आज यहाँ पर हर एक हिल पर, जिस पर पहले पाकिस्तान ने कब्जा कर लिया था 24 साल पहले, आज भारतीय सेना का कब्जा है। यानी कि हिंदुस्तान का वो इलाका, हिंदुस्तान की वो सरजमी जहां पर पाकिस्तान घुस रहा था, लेकिन आज वहां पर हमारी जो टुकड़ियां हैं, हमारे जो जवान हैं वो तैनात हैं और हर इलाके की सुरक्षा को ध्यान में रखकर अपने तमाम ऑपरेशंस को कर रहे हैं। वीडियो जर्नलिस्ट निरंजन के साथ अंजु निर्वाण, TV9 भारतवर्ष। అప్పుడు పీక్స్ మీద ఉన్న వాళ్ళు కూర్చొని ఉన్న బంకర్స్కి వాటికి కొట్టడానికి మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఫ్లైట్స్ కూడా యూజ్ చేశారు. అవి ఎక్కడి నుంచి వచ్చాయి అంటే అప్పుడు అవి ఎంత సౌత్ నుంచి వచ్చాయంటే అవి గ్వాలియర్ నుంచి కూడా వచ్చాయి. గ్వాలియరు, అంబాలా, పంజాబ్ సెక్టర్ నుంచి వచ్చాయి. అయితే అప్పుడు మేము అమృత్సర్, జమ్మూ సెక్టర్లో ఉండి వాళ్ళని పార్టిసిపేట్ చేసాము. ఆ 26 డేస్ వార్ మాత్రం చాలా స్ట్రాంగ్గా అయ్యింది. అయితే ఆర్మీ వాళ్ళు గ్రౌండ్ ఆక్యుపై చేసి మనకు మళ్ళీ ఆ టోలీలనా లేకపోతే ఈ హిల్స్ మీద ఉన్న దాన్ని తొలగించి మనకి 26th ఆఫ్ జూలైకి మనకి విక్టరీ ఇచ్చారు. అంటే మనకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే 1:10, అంటే వాళ్ళు పైన ఉన్నారు, మనం కింద ఉన్నాం. మన క్యాజువాలిటీ 10 అయితే వాళ్ళది 1 అవుతుంది. ఆ రేషియోలో మనం పాల్గొని చాలా సక్సెస్ సాధించినాం సార్. అది మన గొప్పతనం అనేది. ఎందుకంటే పైనుంచి కిందకి ఫైర్ చేయడం అనేది ఆసాని, కింద నుంచి పైకి ఫైర్ చేయడం అనేది చాలా కష్టం. ఆ రేషియోలో మనం మన పోస్ట్ని మనం ఆక్యుపేషన్ కాకుండా వాళ్ళని వెంటబెట్టి బ్యాక్ చేయటం మన గొప్పతనం సార్. -48 డిగ్రీ అంటే ఎలా ఉంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. అలాంటి ఐస్ ముక్కల్లో నుంచి మేము వెళ్ళి అంత హైట్ 160 కిలోమీటర్ ఎత్తులో వాళ్ళు ఉండి మమ్మల్ని ఫైరింగ్ చేస్తూ ఉంటే మా యొక్క బఫర్స్ అవనండి, ప్రతి ఒక్క జవాను కూడా చాలా కష్టపడి ఆ యొక్క టైగర్ హిల్ని మేము స్వాధీనం చేసుకున్నాం. టైగర్ హిల్స్ మనం స్వాధీనం చేసుకొని వాళ్ళందరినీ పాకిస్తాన్ యొక్క మిలిటరీని వెనక్కి తిరిగి పంపించామన్న ఒక గర్వకారణం ఈరోజు మన ఇండియాలో ప్రతి ఒక్కరి మీద ఉన్నది. మే 1999 కార్గిల్ యుద్ధం మొదలైంది. 3rd మే తర్వాత మనకు కార్గిల్ యుద్ధం ఎప్పుడైంది? నేను అప్పుడు హెడ్ క్వార్టర్ నార్దర్న్ కమాండ్లో చీఫ్ ఆఫ్ స్టాఫ్గా ఉన్నాను అనమాట. నేను రిటైర్ అయిపోయి 25 ఇయర్స్ అయిపోయింది, 24-25 ఇయర్స్ అయిపోయింది. ఈ యుద్ధం మాత్రం నాకు ఇప్పుడు కూడా గుర్తుందనమాట. దేశాన్ని రక్షించడం కోసం 625 మంది వీరమరణం పొందారు అక్కడ. ఎంతోమంది ఆఫీసర్స్, ఎంతోమంది జేసీలు, ఎంతోమంది జవాన్స్. కానీ ఆఖరికి జయం భారతదేశానికే జయం వచ్చిందనమాట. కార్గిల్ యుద్ధం తర్వాత 25 ఏళ్లలో ఎన్నో మార్పులు సంభవించాయి. మన మిలిటరీ అమ్ముల పొదిలో అనేక కొత్త ఆయుధాలు వచ్చి చేరాయి. నిఘా వ్యవస్థ పటిష్టమైంది. అన్నింటికీ మించి మాతృభూమి రక్షణ కోసం మన జవాన్ల ధైర్య సాహసాల ముందు ఆ హిమాలయాలు కూడా చిన్నబోయాయి. టైగర్ హిల్, టోలోలింగ్, సందోటాప్ శిఖరాల మీద మంచు కురుస్తున్నంత కాలం, అది ధవళవర్ణంతో మెరుస్తున్నంత కాలం మన అమర జవాన్ల ధైర్య సాహసాలు కూడా భారత భూమికి స్ఫూర్తినిస్తూనే ఉంటాయి. ఇది కార్గిల్లో భారత జవాన్ల శౌర్య గాథ. జై హింద్.